నర్సీపట్నం స్థానిక శ్రీ షిరిడి సాయి ఆలయంలో ఈ నెల 29న నిర్వహించనున్న భీష్మ ఏకాదశి వేడుకలు 24వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవ కరపత్రాన్ని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి 29న ఉదయం నుండి బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, అన్న సమారాధన ఉంటాయని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అత్యంత వైభవంగా లక్ష ప్రమిదల దీపారాధన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల చింతలపాత్రుడు, వైస్ ప్రెసిడెంట్ పొంతు రమేష్, సెక్రటరీ వేగసని రాజు, కోశాధికారి ఈశ్వరరావు, నూతన కమిటీ సభ్యులు కొడవటి గోపి మరియు కొట్ని రాజశేఖర్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీని అందరూ నెంబర్ ఇవ్వడానికి అందరూ పంపించేయండి. కమిటీలో నెంబర్ అయితే అండి. ఈ నెల 29వ తారీఖున గురువారం నాడు షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నర్సీపట్నంలో భీష్మ ఏకాదశి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున ఘనంగా చేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులందరూ కూడా నర్సీపట్నం ఏరియాలో కానీ నర్సీపట్నం ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతున్నాను. అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మేలుకొలుపు కానీ, హోమం కానీ, నిత్య పూజ కానీ అన్నీ జరుగుతాయి. ఆ రోజుని ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి బాబా గారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో, బాబా గారి గుడి పక్కనే ఉన్న స్టేడియంలో దీపారాధన కార్యక్రమం, లక్ష ప్రమిదలతో దీపారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఘనంగా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి, అందరూ అంటే దంపతులు కూడా, భార్యాభర్తలు కూడా పాల్గొని, దీంట్లో ముఖ్యంగా లక్ష దీపారాధనలో మహిళలు ఎక్కువ మంది పాల్గొని అందరూ కూడా దీపాలు వెలిగించే కార్యక్రమం తీసుకుని బాబా గారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకున్నానండి. తప్పనిసరిగా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.